శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో. అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాము. సో రాము, చెప్పండి, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏమన్నారు? శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ కానీ మరి వైసీపీ సంబంధించి కూడా నువ్వా నీరు అనే పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కూడా టీడీపీ ఇంతవరకు కూడా 5 స్థానాలకి ప్రకటించింది. మిగతా 5 స్థానాలకు సంబంధించి కూడా ఇంతవరకు టీడీపీ అభ్యర్థులు ప్రకటించకపోవడం పట్ల కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలకు సంబంధించి కళా వెంకటరావు కానీ, మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గుండె లక్ష్మి కానీ, మరోవైపు మెయిన్ ప్రధానమైన పాతపట్నం సంబంధించి కలమట రమణకు సంబంధించిన టికెట్ ప్రకటించలేదు. వీళ్ళంతా కూడా కొంత అసంతృప్తి ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించి మన వరకు టికెట్లు ప్రకటించబోయిన మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అందరికీ కూడా మొత్తం అందరినీ కూడా వైసీపీ అన్ని టికెట్ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కొత్తగా ఏదైతే ఇచ్చాపురం సంబంధించి విజయ కొత్తగా వ్యక్తికి అటెన్షన్, మరోవైపు రాజానికి సంబంధించి కూడా పల్లె రాజేసి కొత్తగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించి కూడా కొంతమందికి ప్లస్ ఉన్నాయి, కొంతమందికి మైనస్ పాయింట్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే తెలుగుదేశానికి సంబంధించి ఒకవైపు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా కంచికోట అయినా సరే గత ఎన్నికల్లో ఇచ్చాపురం మరోవైపు టెక్లీ నియోజకవర్గంలోనే టీడీపీ విజయం సాధించారు. మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా మాకు కలిసి వస్తుందనే ధీమా అయితే మాత్రం టీడీపీ వర్గాల్లో ఉంది. అయితే వైసీపీ పార్టీకి సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తామని చెప్పి టీడీపీ కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ కూడా పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఈసారి నువ్వా నేను అనే పోటీ ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో నెలకొనే అవకాశం ఉంది. అయితే ఇరు పార్టీలకు సంబంధించి వైసీపీలో కూడా ఏదైతే హెచ్చర్ల, మరోవైపు పాతపట్నం, శ్రీకాకుళం, మరోవైపు నర్సంపేటకు సంబంధించి కొంత అంటే అసమ్మతి వర్గీయులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నా సరే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మీకు సమస్య పోతాయి, ఖచ్చితంగా మీ విజయం సాధిస్తామంటే కూడా వైసీపీ అయితే శ్రీకాకుళం జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా పంచుకోవడం ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక అంటే ప్రభుత్వం వచ్చిన సమయంలో కూడా ఈ టక్కలి ఇచ్చాపురం సాధించింది. ఈసారి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అధిక సీట్లు సాధిస్తామని కూడా టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ.